అందరికీ నమస్కారం అండి. బడ్జెట్ సెషన్స్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మన నియోజకవర్గం యలమంచిల నుంచి మరి పార్టిసిపేషన్ మీరు చూసే ఉన్నారు. అలాగే యలమంచిల సమస్యలు కూడా పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. యలమంచిల సమస్యలే కాదు, కొన్ని రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా యలమంచిలి అనేసరికి ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన R&R ఇష్యూస్ డిస్కస్ చేసాం. వాటికి ఆల్రెడీ కొన్ని పేమెంట్లు అయితే జరిగినాయి. 18 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అన్నిటి మీద కూడా మేము పూర్తిగా దాని మీద దృష్టి సారించి గత 20-21 నెలల్లో కూడా పూర్తిగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా డబ్బు అది అవసరమైన దాంట్లో మరి వాటి మీద కూడా డిస్కషన్ జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్కి, అలాగే దేశంలో గ్రీనరీ కోసం ప్రత్యేకంగా యలమంచిల్లో మరి మీ అందరికీ తెలుసు మిషన్ పునర్వనం అని చెప్పి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు 100, 200, 150 సంవత్సరాల చెట్లన్నింటినీ కూడా మళ్ళీ రీహాబిటేట్ చేసాం. ఆ రీహాబిటేట్ చేసిన ఏదైతే చెట్లు ఉన్నాయో వాటిని పూర్తిగా మరి చాలా హర్షించారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు, అలాగే మొత్తం సభ అంతా కూడా మెచ్చుకుంది. అయ్యన పాత్రుడు గారు మెచ్చుకున్నారు. అయ్యన పాత్రుడు గారి చేతుల మీదకే మరి మొదటిసారిగా మొదటి చెట్టుని ఆయన చేతుల మీదుగా వేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు చేసుకున్నాం. దానికి పాజిటివ్గా ఒక పాలసీ కూడా తీసుకురాగలుగుతున్నాం ఈరోజు. అది నాకు ఎంతో గర్వకారణం. స్టేట్ వైడ్ పాలసీ తీసుకుంటున్నాం. వాస్తవానికి ఒక శాసనసభ్యుడు అన్నాక శాసనసభ్యుడు చట్టసభలోకి వెళ్ళి చట్టాలు తయారు చేసే పరిస్థితి ఉండాలి. మరి నాకు ఈ 2 సంవత్సరాల్లోనే నాకు అవకాశం వచ్చి ఒక పాలసీ తీసుకునే పరిస్థితికి నా వల్ల వచ్చింది అంటే నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే చాలామంది వాళ్ళ టర్మ్లో ఒక్క పాలసీ కూడా చేసే అదృష్టం వాళ్ళకి దొరకదు. కానీ నాకు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఆ పాలసీ చేసే పరిస్థితి తీసుకొచ్చే ఆ పాలసీ రావడం జరుగుతుంది. ఇది నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణమైన నా యలమంచిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను ప్రోత్సహించి నన్ను ఎమ్మెల్యేని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.